మండలంలో తెలంగాణ గవర్నమెంట్ స్టార్ట్ చేసిన తెలంగాణ ఇంటిగ్రేటెడ్ లైవ్లీహుడ్ ప్రోగ్రామ్ కింద మనం అసెట్ డిస్ట్రిబ్యూషన్ కోసం కొరకు వచ్చాము. ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి చాలా రోజులైంది. అయితే ఇది ఒక ప్రత్యేకమైన కార్యక్రమం. మన అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. సర్ప ద్వారా ఇక్కడ జరుగుతూ ఉంది. వీళ్ళకి మన మోస్ట్ వల్నరబుల్ అంటే మోస్ట్ అత్యంత పేదరికంలో ఉన్న వాళ్ళనందరినీ గుర్తించి సర్వే అదంతా కంప్లీట్ చేసి వాళ్ళకి ఏం కావాలి ఏంటంటే ప్రోగ్రామ్స్ లో మనకి ఏది కావాలో మనం శాంక్షన్ చేసేస్తూ ఉంటాము. కానీ వాళ్ళ అవసరం ఏంటి, వాళ్ళకి భూమి ఉందా, భూమి ఉంటే నీళ్ళ సౌకర్యం కావాలా, లేకపోతే ఆ రెండు ఉంటే మోటార్ కావాలా, లేకపోతే మేకలు కావాలా, గొర్రెలు కావాలా, ఎట్లు కావాలా, ఇవన్నీ. సో వాళ్ళ అవసరాలకు తగ్గట్టు ఆ సర్వే చేసి వాళ్ళకి అవి ఫ్రీగా ఇవ్వడం. సో ఇది ఇవాళ కొన్ని అసెట్స్ ఇవాళ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. అట్లానే వాళ్ళకి ఏంటంటే పెన్షన్స్, ఎవరికైతే పెన్షన్స్ రాలేదో ఇంతకుముందు వాళ్ళకి స్పెషల్గా రాసి మనం పెన్షన్స్ ఇప్పించడం కూడా జరిగింది. అంటే మన జనరల్ చేయూత పెన్షన్స్ తో సంబంధం లేకుండా, ఎందుకంటే ఇక్కడ అత్యంత పేదలు ఉన్న మండల్స్ లింగాపూర్ అండ్ సిర్పూర్ ఆసిఫాబాద్ జిల్లాలో తిరిగానికి గుర్తించడం జరిగింది. కాబట్టి దాంట్లో సర్వే చేసి నిజంగా పేదరికంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇవన్నీ అసెట్స్ డిస్ట్రిబ్యూషన్ చేశాము. ఇంకా ఈ ప్రోగ్రామ్ నడుస్తూ ఉంది. వాళ్ళకి ఏంటంటే అసెట్ డిస్ట్రిబ్యూషన్ చేయగానే వాళ్ళ పని అయిపోతుంది. వాళ్ళకు కోచ్ని పెట్టాము. ఏంటంటే వాళ్ళని ఫర్దర్గా అది ఇయ్యగానే పని అయిపోయింది ఇంకా వాళ్ళు చూసుకుంటారు అనుకోకుండా వాళ్ళని చేయబట్టి నడిపించడానికి, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి. సపోజ్ వాళ్ళ కూరగాయలు ఏమన్నా పెంచుకోవాలనుకుంటున్నారు, దానికి కావాల్సింది ఎట్లా ఏంటి ఏం చేయాలి అనేది వాళ్ళకి నేర్పించడానికి. అట్లానే వాటర్ షెడ్ డెవలప్మెంట్ కింద ఏమేమి ప్రోగ్రామ్స్ చేయాలని వాటి శాంక్షన్స్ ఇవ్వడం. వాళ్ళకి చాలా మందికి ఆధార్ కార్డ్స్ లేవు, అందరికీ ఆధార్ కార్డ్స్ ఇప్పించడం. రేషన్ కార్డ్స్ లేని వాళ్ళకి రేషన్ కార్డ్స్. అంటే ఒక సాచురేషన్ మోడ్లో ఈ వీళ్ళని అత్యంత పేదరికంలో ఉన్న వాళ్ళని ఇవన్నీ కూడా వాళ్ళకి సమకూర్చి ఈ మిషన్లో దీంట్లో కంప్లీట్ చేయాలి. అదే దాంట్లో భాగంగా ఇంత మారుమూల గ్రామం కాబట్టే ఇది టేకప్ చేయడం జరిగింది. మీరు చూసారు చాలా మంది బెనిఫిషరీస్ ఇక్కడ ఉన్నారు, వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు దీని గురించి. సో మీరు తప్పకుండా ఇంకా దీనికి ఎవరైనా అండ్ ట్యాంక్స్ వాళ్ళకి ఏదన్నా కావాలి అంటే కూడా పర్కులేషన్ ట్యాంక్స్ కానివ్వండి, లేకపోతే నీటి కుంటలు వాళ్ళ భూమిలో కావచ్చు, లేదా ఇప్పుడు ఇవాళ అయితే ఫిష్ మనం వాళ్ళకి ఫ్రీగా ఇచ్చాము, వాళ్ళ పాండ్స్లో వద్దు పెట్టాము. వాటిని వాళ్ళు పెంచుకొని అది అమ్మితే వాళ్ళకి అది ఒక జీవనోపాధి అయిపోతాము. సో అట్లా ఎవరు దేనికి సంసిద్ధత వ్యక్తం చేస్తారో అవన్నీ కూడా మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. సో తప్పకుండా ముందు మీరు చూస్తారు ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు ఎంతో సంతోషంగా అభివృద్ధి చెందామని చెప్పేసి ఇప్పుడు మీ ముందే చెప్పడం జరిగింది. సో ఫ్యూచర్లో ఇంకా ఇవన్నీ కవర్ చేస్తూ సాచురేషన్ మోడ్లో వీళ్ళందరినీ కూడా వాళ్ళకి ఇంకా జీవనోపాధి కల్పిస్తాం. వాళ్ళకి ఏంటంటే మంత్లీ ఎంటైటిల్మెంట్స్ కూడా ఇస్తున్నాం. అంటే వాళ్ళకి తినడానికి బేసిక్ ఫుడ్ కింద, ఫుడ్ బాస్కెట్ కింద వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్గా జమ చేయడం కూడా జరుగుతుంది ఎవ్రీ మంత్. సో దానివల్ల కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, వాళ్ళ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇవన్నిటి వల్ల ఈ మోస్ట్ బ్యాక్వర్డ్ ఏరియా తప్పకుండా డెవలప్ అవుతుంది. చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ఈ ప్రోగ్రామ్ అని చెప్పడానికి నేను నిజంగా చాలా సంతోషిస్తున్నాను. సో దీనికి సహకరిస్తున్న సర్ప్ సిఇఓ దివ్య గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పదలుచుకున్నాను. అట్లానే మనకి స్టేట్ నుంచి ప్రాజెక్ట్ నోడల్ ఆఫీసర్ శ్రీలక్ష్మి గారు కూడా వచ్చారు, ఇవాళ వారు కూడా చూశారు ప్రత్యక్షంగా. సో ఇదే మోడల్ని మనం ఇంత సక్సెస్ఫుల్గా చేస్తున్నామంటే తప్పకుండా మిగతా దగ్గర కూడా మన జిల్లాలోనే కాదు మన రాష్ట్రంలో కూడా కొంత మనం రెప్లికేట్ చేయొచ్చు అనే విశ్వాసం మనందరికీ కలుగుతుంది.